మాజీ ఎంపీటీసీ తుమ్మలపల్లి మాచారావు ఆయన తండ్రి తుమ్మలపల్లి వెంకటరత్నం ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయమని రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. అందరూ బాగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెనుగుదురు గ్రామంలో శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ 2026 సంవత్సరం విద్యార్థి రత్న అవార్డ్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కరప మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారం మురళి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదేవిధంగా గత సంవత్సరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు తుమ్మలపల్లి వెంకటరత్నం జ్ఞాపకార్థం విద్యార్థి రత్న అవార్డుతో పాటు అత్యధిక మార్కులు సాధించిన ప్రథమ, ద్వితీయ, తృతీయ విద్యార్థులకు బహుమతిగా 3,000, 2,000, 1,000 రూపాయలను, అలాగే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 43 మంది విద్యార్థులకు 1,000 రూపాయల చొప్పున ఎమ్మెల్యే పంత నానాజీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ తుమ్మలపల్లి మాచవరం మాట్లాడుతూ పెనుగుదురు గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న ఎమ్మెల్యే పంత నానాజీకి అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రామ కన్వీనర్ గంటా నానిబాబు, నీటి సంఘం అధ్యక్షులు తుమ్మలపల్లి గోవిందు, ఏఎంసీ చైర్మన్ ముద్రగడ రమేష్, ఎళ్లపండు, నారాయుడు తదితరులు పాల్గొన్నారు. ఫీజులు తీసుకోవడమే కాకుండా గవర్నమెంట్ సెలెక్ట్ చేసి 1-6 సీట్లు సెలెక్ట్ చేస్తూ ఉంటే ఆ సీట్లు కూడా మీ ఆధార్ కార్డు ఇంత దూరంలో ఉంది, మీ దూరం అంత ఉంది, ఇంత ఉందని చెప్పి ఏదోలాగా ఎగవేయడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి స్కూల్కి వెళ్ళవలసిన అవసరం లేదు. 100కి 10 మందిని రుద్దే స్కూళ్ళకి వెళ్ళవలసిన పని లేదు. 100 మందిని ఒకలాగే చూసేటువంటి స్కూల్స్ మన గవర్నమెంట్ స్కూల్స్, మంచి ఫ్యాకల్టీస్ ఉన్నాయి. ఆ స్కూల్స్లో వచ్చి రండి, ఈ ప్రభుత్వాన్ని ఈ ఫ్యాకల్టీని రండి, రిజల్ట్ తీసుకెళ్ళని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అనేక సందర్భాల్లో నేను చెప్తా ఉన్నాను, నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. మా గవర్నమెంట్ ఫ్యాకల్టీ ఈవేళ ఉన్నటువంటి ఫ్యాకల్టీ, ఆ సీనియారిటీ, ఆ అనుభవం, మీరు నిన్నగాక మన డిగ్రీలు తీసుకున్నట్టు పిల్లల్ని తీసుకొచ్చి మా అధ్యాపకుల కింద పెట్టేసి కళాశాలలో అపార్ట్మెంట్లో పెట్టి నడిపించే దానికి మేము నడిపి స్కూల్స్కి చాలా వ్యత్యాసం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, మొన్న అడుగుతూ ఉన్నారు, కొంతమంది పేరెంట్స్ అడుగుతూ ఉన్నారు, ఎందుకు మిడ్ డే మీల్స్ పెడతా ఉన్నాం, పిల్లలకు ఆరోగ్యమైన ఫుడ్ పెడతా ఉన్నాం, మీకు ఫ్రీగా చదివిస్తూ ఉన్నాం, తల్లికి వందనం అనేటువంటి డబ్బు వేస్తూ ఉన్నాం, అవి దాచుకుంటే మీ పిల్లలు పెద్ద చదువులకు ఉపయోగపడతాయని చెప్పి చెప్తా ఉన్నాం. అయినా ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు వెళ్తున్నారంటే కొంతమంది చెప్పారు, భద్రత, బస్సు ఇంటి ముందుకు వస్తుంది, ఆగుతుంది, మళ్ళీ బస్సు ఇంటికాడ దింపేస్తుంది, నా పిల్లల మీద నాకు భద్రత అన్నది ఒక అంశం ఉంది. నిజంగా ఇది పరిగణించవలసిన అంశమే. దీని మీద ఖచ్చితంగా నాకు అవకాశం దొరికితే అసెంబ్లీలో మాట్లాడతాను, లేకపోతే ఎమ్యూనిటీ కమిటీస్లో కానీ సబ్ కమిటీస్లో కానీ దీన్ని లేఖ రూపంలో వారికి అందించడం జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఈ పత్రం, వినతి పత్రం నేను ఇవ్వడం జరుగుతుంది. అంటే వాట్ ఫైలింగ్స్, ఏ ఫైలింగ్స్ అయితే జాయినింగ్స్ పెరగడానికి ఇబ్బందికరమైన అయినాయో ఆ ఫైలింగ్స్ అన్ని వారి దృష్టిలో పెడతాం. 1,80,00,000 వివిధ చోట్ల సీసీ రోడ్లు, 70 లక్షలతో డ్రైనేజ్ మురుగు కాలువలు, అలాగే మిగతా సంక్షేమ కార్యక్రమంలో ఇవన్నీ 3,80,00,000 సుమారు ఆల్రెడీ మన ఊరికి గ్రాంట్ ఇచ్చి మనం పనులు పూర్తి చేస్తున్నాం. అలాగే మన ఊరి నుంచి గురజనాపల్లి వెళ్ళిపోయి 2 కిలోమీటర్ రోడ్లకి సిఎస్ నిధుల నుంచి ఒక గ్రాంట్ తీసుకొచ్చడం జరిగింది. 1,15 లక్షలు విలువ చేసి, అలాగే 2,20,00,000తో పెనుగుదురు నుంచి అర్థకట్లకి 3 గ్రామాలను కలుపుతూ ఒక గ్రాంట్ కూడా మనకి ఇచ్చి ఉన్నారు. అది టెక్నికల్ శాంక్షన్ పూర్తయి ఎగ్జిక్యూషన్కి రెడీగా ఉంది. అవి కూడా కలుపుకుంటే గమారమి టెండర్ కూడా పూర్తయి పని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఈ మన ఊరి నుంచి మన సమీప 4-5 గ్రామాలకి చాలా విరివిగా వెళ్ళడానికి, అలాగే వ్యవసాయ రంగానికి వస్తే ఆయన ఈ ఎమ్మెల్యే ఛార్జ్ తీసుకున్న ముందు నుంచి కూడా 1 ఎకరం కూడా ముంపుకు గురవ్వకూడదు, అలాగే 1 ఎకరం కూడా నీరు లేక ఆరిపోకూడదు. ఈ 2 కాన్సెప్ట్లు ఆయన దృష్టిలో పెట్టుకుని రైతు పరిస్థితుల్ని చాలా కూలంకషంగా ఆయన పరిశీలించి అవగాహన చేసుకుని ఈ కాలువలు అవుతేనేమి, పంట కాలువలు అవుతేనేమి, మురుగు కాలువలు అయితేనేమి చాలా శ్రద్ధ వహించి ఎప్పటికప్పుడు అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుంటూ పంట కాలంలో కూడా ఇవాళ ఎప్పుడూ లేనంత అభివృద్ధి చేస్తూ చాలా శ్రద్ధ వహిస్తున్నారు. అలాగే ఈ పిండి విషయంలో మన రైతులకి